50 ఓవర్స్ వరల్డ్ కప్ మనోళ్ళు కొట్టలేకపోయారు కానీ T20 వరల్డ్ కప్ కొట్టారు. మనందరికీ ఫుల్ హ్యాపీస్ మొన్నటి వరకు. అయితే వెంటనే రోహిత్ శర్మ అంత పెద్ద వరల్డ్ కప్ కొట్టిన తర్వాత అదే ఫార్మాట్కి రాజీనామా చేయడం, రిటైర్మెంట్ ఇచ్చేయడం అనేది ఖచ్చితంగా టీం యొక్క క్యాప్టెన్సీ మీద గట్టి ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే కొత్త క్యాప్టెన్ని చూసుకోవాలి మనం. ఇట్లాంటి సిచ్యువేషన్లో టీంకి ఎవరు బెస్ట్ క్యాప్టెన్ అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్గా ఉంటుంది. నిజానికి హార్దిక్ పాండ్యానే వైస్ కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అతనే మళ్ళీ ఉంటాడు, ఎట్టి పరిస్థితుల్లో ఉంటాడు, మళ్ళీ వైస్ కెప్టెన్నే కెప్టెన్ చేస్తారు కాబట్టి అని అనుకుంటాం. కానీ గంభీర్ రాకముందు ఇదంతా వచ్చిన తర్వాత ఎంత మారిపోయింది. గంభీర్ హెడ్ కోచ్గా ఎప్పుడైతే వచ్చాడో T20 క్యాప్టెన్సీ మీద రకరకాల స్పెక్యులేషన్స్, రూమర్స్ ఇవన్నీ వస్తున్నాయి. కొన్ని ట్రస్టెడ్ వెబ్సైట్స్ నుంచి వస్తున్నటువంటి స్ట్రాంగ్ రిపోర్ట్స్ ఏంటంటే ఫ్యూచర్లో టీమిండియాకి T20 ఫార్మాట్లో కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఉండట్లేదు అనేది. సూర్యకుమార్ యాదవ్ వైపు BCCI కానీ గంభీర్ కానీ మొగ్గు చూపిస్తున్నారు, ఎక్కువగా గంభీర్ చూపిస్తున్నాడు అనేది. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీని మీద ఇంకో రిపోర్ట్ కూడా ఇచ్చారు. అదేంటంటే కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అట్లాగే సెలక్షన్ కమిటీ వీళ్ళిద్దరూ కూడా పాండ్యా కంటే సూర్యకుమార్ యాదవ్నే పాండ్యా కెప్టెన్గా చేయడానికి T20 ఫార్మాట్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని. ఇది చాలా సర్ప్రైజింగ్ విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన అందరం కూడా ఖచ్చితంగా హార్దిక్ పాండ్యానే మన నెక్స్ట్ కెప్టెన్ అనేసి చాలా గట్టిగా ఫిక్స్ అయి ఉన్నాం. కానీ సడన్గా లేదు సూర్యకుమార్ యాదవ్ చేస్తున్నారు అనే మాట వినిపిస్తుంది. అది కూడా 1-2 సిరీస్లు కాదు, 2026 T20 వరల్డ్ కప్ మళ్ళీ వస్తుంది కదా 2 ఏళ్ళ తర్వాత, అప్పటి వరకు కూడా సూర్యకుమార్ యాదవే ఉంటాడు అనే మాట వినిపిస్తుంది. ఇది గనక నిజమైతే గంభీర్ యొక్క హస్తం చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే గంభీర్ చాలా అగ్రెసివ్గా ఉండేటువంటి వ్యక్తి. హార్దిక్ పాండ్యా చూసుకుంటే కొంతవరకు యాటిట్యూడ్తో ఉండేటువంటి ప్లేయర్, ఎస్పెషల్లీ క్యాప్టెన్గా ఉన్నప్పుడు అంత తనకు నచ్చినట్టు చేయాలనుకుంటాడు పాండ్యా అనే మాట ఉంది. అండ్ ఈ కంపారిజన్ అనేది ఇబ్బంది అవుతుంది గంభీర్కి పాండ్యాకి మధ్యాహ్నం. పైగా హార్దిక్ పాండ్యా విషయంలో ఉన్న బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అంటే వర్క్ లోడ్ మేనేజ్మెంట్. ఇతను ఎప్పుడు డౌన్ అవుతాడో, ఎప్పుడు అవైలబుల్గా ఉంటాడో, ఎప్పుడు కూల్గా ఉంటాడో చెప్పడం చాలా కష్టం. రాబోయేటువంటి శ్రీలంక T20 సిరీస్లో మాత్రమే అతను అవైలబుల్గా ఉంటాడు. మళ్ళీ వన్డే సిరీస్లకి నాకు రెస్ట్ కావాలని ఆల్రెడీ అడిగేశాడు అతను BCCI అని. అంటే క్యాప్టెన్ అంటే ప్రతి మ్యాచ్లో కూడా ఆడాలి, అన్ని ఫార్మాట్స్ ఆడాలనేది గంభీర్ ఫస్ట్ నుంచి ఫీల్ అవుతాడు. రోహిత్ శర్మ, కోహ్లీ అలాగే ఆడారు. సో వాళ్ళిద్దరూ రిటైర్ కూడా అయిపోయారు కాబట్టి స్ట్రాంగ్ క్యాప్టెన్ కావాలి, చాలా కూల్గా ఉండాలి, స్టబ్బర్న్గా ఉండాలి, టీం మొత్తాన్ని ప్రతి ఫార్మాట్లో కూడా సక్సెస్ చేయించగల సత్తా ఆ క్యాప్టెన్కి డెఫినెట్లీ ఉండాలి, ముందుండి నడిపించాలి. అంతేగాని నాకు రెస్ట్ కావాలనో లేకపోతే ఇంకోటి కోరుకోకూడదు. సో అందుకని నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ కింద సూర్యకుమార్ యాదవే కనిపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. సో ప్రీవియస్గా వన్డేలో కూడా ఆడాడు సూర్యకుమార్ యాదవ్, బట్ వన్డేల్లో కానీ టెస్ట్ ఫార్మాట్లో కానీ ఇక మీదట సూర్యకుమార్ యాదవ్కి ఛాన్సెస్ రాకపోవచ్చు. ఎందుకంటే వన్డేలో మిడిల్ ఆర్డర్లో చాలా కాంపిటీషన్ అనేది విపరీతంగా ఉంది. శ్రేయస్ అయ్యర్ మెయిన్గా అక్కడ సెట్ అయిపోయి ఉన్నాడు. సో వన్డే ఫార్మాట్లో ఇంకా చాలామంది గట్టిగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇక టెస్ట్ ఫార్మాట్లో అయితే సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ రావడం అనేది ఇంపాసిబుల్ కింద చెప్పుకోవచ్చు. సో కేవలం అతను ఆడగలిగింది T20 ఫార్మాట్ మాత్రమే అనేది స్పష్టమవుతుంది. సో ఇందులో అతను ది బెస్ట్ బ్యాట్స్మెన్గా ఉన్నాడు. సో ఇతని ర్యాంకింగ్స్ కానీ అవన్నీ చూసుకున్నా కూడా నెంబర్ 1 బ్యాట్స్మెన్గా ఉన్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. సో ఇతన్ని కనుక క్యాప్టెన్గా చేస్తే అతని ఫోకస్ మొత్తం కూడా T20 ఫార్మాట్ మీదే కంప్లీట్గా ఉంటుంది. సో ఈ ఫార్మాట్ కోసం టీంని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, ఏం ప్లాన్ వేయాలి, ఏం స్ట్రాటజీ వేయాలి అనేది మాత్రమే అతను ఫోకస్ చేయగలుగుతాడు. అట్లా కాకుండా పాండ్యాని పెట్టగలిగితే స్పెసిఫిక్గా ఒక ఫార్మాట్ మీద థింక్ చేయడం కష్టం అవుతుంది. ఇందాక మనం పాజిటివ్ అనుకుంది, ఇక్కడ నెగిటివ్ అయ్యే పరిస్థితుంది పాండ్యాకి. సో ఇదివరకు గమనిస్తే హార్దిక్ పాండ్యా కెప్టెన్గా కంటే మీకు ప్లేయర్గానే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ముంబై మ్యాచ్ చూడండి, ముంబై ఇండియన్స్ అప్పుడు ఎట్లా అయిపోయాడు, అట్లాగే వెస్టిండీస్ మ్యాచ్ అప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే క్యాప్టెన్గా కంటే కూడా పాండ్యా ప్లేయర్గానే ఎక్సలెంట్గా పెర్ఫార్మ్ చేస్తున్నాడు, అది క్లియర్గా కనిపిస్తుంది. ఒక సెపరేట్ స్టాండ్ అలోన్ ప్లేయర్గా ఆడినప్పుడు అతను ఫిట్నెస్ మీద కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం, ఫిట్నెస్ మీద ఫోకస్ పెడుతున్నాడు. సో అలాంటి వ్యక్తిని టీం మీద ఎందుకు ఫోకస్ పెట్టించడం అనే ఫీలింగ్లో గంభీర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో చాలా దారుణంగా అతను గ్రాఫ్ పడిపోతుంది ఎప్పుడైతే కెప్టెన్గా ఉన్నాడో. సో అందుకని ఇవన్నీ వద్దు, సూర్యకుమార్ యాదవ్ని తెర మీద తీసుకొద్దాం అనే ఫీలింగ్లో కనిపిస్తుంది.
సో ముంబై యొక్క కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా పాండ్య యొక్క ఫామ్ చాలా దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి. ఒక మ్యాజిక్ ప్లేయర్గా, బౌలర్గా, బ్యాట్స్మెన్గా, ఫీల్డర్గా, ఆల్రౌండర్గా పెర్ఫామ్ చేయడానికి పాండ్య ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేయగలుగుతాడు. ఇక సూర్య విషయానికి వస్తే ఆల్రెడీ మనం ప్రీవియస్గా అతను ఒకసారి కెప్టెన్గా చూసాం. టీమిండియాకి అతను క్యాప్టెన్సీ చేశాడు, అట్లాగే ముంబై టీం తరఫున కూడా అతను క్యాప్టెన్సీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. డొమెస్టిక్ సర్క్యూట్లో కూడా అతనికి క్యాప్టెన్సీ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో క్యాప్టెన్గా అతని యొక్క స్టాట్స్ క్యాప్టెన్గా కూడా బాగున్నాయి. యావరేజ్ 40 కంటే ఎక్కువ ఉంది, స్ట్రైక్ రేట్ 160+ ఉంది. యాజ్ ఏ క్యాప్టెన్ బ్యాట్స్మెన్గా కూడా వర్కౌట్ అయ్యాడు. సో లాస్ట్ టైం సూర్యకుమార్ యాదవ్ ఆస్ట్రేలియాతో జరిగినటువంటి T20 సిరీస్లో అతను అయ్యాడు అండ్ గెలిచాడు. సో మంచి మ్యాచ్లను ఇచ్చాడు. అట్లాగే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక టఫెస్ట్ సిరీస్ని 1-1తో ఈక్వల్ చేయగలిగాడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉన్నప్పుడు. సో గంభీర్కి ఆల్రెడీ సూర్యకుమార్ యాదవ్ ఒక మంచి ర్యాప్ ఉందని చెప్తున్నారు. సో ఇదంతా కూడా కలిసి వచ్చి సూర్యకుమార్ యాదవ్ టాలెంట్ని బయటికి తీయడంలో కూడా, కెప్టెన్గా టాలెంట్ని బయటికి తీయడంలో కూడా గంభీర్ చాలా ఎక్కువ ఫోకస్ని పెడుతున్నారు. అందువల్ల ఇది సక్సెస్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది అంటున్నారు. సో మీకేమనిపిస్తుంది? గంభీర్ అనుకుంటున్నాడు సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ T20 వరల్డ్ కప్, T20 ఫార్మాట్కి కెప్టెన్గా, లేదు హార్దిక్ పాండ్యానే కంటిన్యూ చేస్తే బెటరా? మీ ఒక్క పేరు రాయండి కామెంట్లో. అసలు జనం ఏమనుకుంటున్నారో తెలియాలిగా. ఒకే ఒక్క పేరు రాయండి, అతనే ఇండియాకి T20 కెప్టెన్ అని మీరు నమ్ముతున్నారు, ప్రజలు నమ్ముతున్నారని అర్థం. కాబట్టి ఒక్క పేరు రాసి చూడండి.